రాష్ట్రాలు ఉండగా దేవుడు నన్ను భారతదేశంలోనే ఎందుకు పుట్టించాడు? అదృష్టం, అది నా అదృష్టం. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మన భారతదేశంలో, కానీ నేను తెలుగోడిలాగానే ఎందుకు పుట్టాల్సి వచ్చింది? అది నా డబుల్ అదృష్టం. ఇన్ని గల్లీలు, ఇన్ని జిల్లాలు ఉండగా నేను మియాపూర్కే వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి ఎందుకు? అది నా ట్రిపుల్ అదృష్టం. ఇన్ని అదృష్టాల్లో ఏ అదృష్టం గొప్పదిరా అంటే, మీ అందరి ఫేసుల్లో నవ్వు, ఆ నవ్వుకి కారణం నేను అని తెలిసినప్పుడు ఆ కిక్కేవేరప్పా. దేవుడికి థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ లెట్స్ స్టార్ట్ ఇవాళ ఆడాలా మజాకా. అండ్ ఇవాళ మనం ఎక్కడున్నామో తెలుసా? మన హైదరాబాద్ లో హాట్ స్పాట్. ఎంతో అందమైన అమ్మాయిలు ఉంటారు తెలుసా? ఇక్కడ చూస్తూనే అర్థమవుతుంది కదా ఎక్కడున్నారు ఇంత అందమైన అమ్మాయిలు. మియాపూర్ లో ఏ గల్లీకి పోయినా చిక్కున్ 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 బ్యూటిఫుల్ గర్ల్స్ ఉంటారు. మియాపూర్, కుక్కట్పల్లిలో మియాపూర్ లో ఉన్నాం. అండ్ ఇవాళ పార్టిసిపెంట్స్ ఎవరో తెలుసా మీకు? నాకు కూడా తెలియదు. గట్టి చెప్పడంతో వాళ్ళే కొడతారు, వాళ్ళు వస్తారు. వచ్చాండి. అందమైన లోకం, అందులో నువ్వు అద్భుతం, అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం. అందమైన భావం, అందులో నువ్వు మొదటి అక్షరం, అందుకేగ నీతో సాగుతోంది చిన్ని పాదం. సో మా నలుగురు పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఇవాళ ఆడాల మజాకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పేర్లు తెలుసుకుందాం. మీ పేరు? జమునా రాణి. జమునా రాణి గారు. మీ పేరండి? వాసవి. వాసవి గారు. మీరిద్దరు ఆడపడుచులు. ఆడపడుచులు, రైట్. మీరండి? నా పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు. మీరిద్దరు? మీద్దరు ఓన్ సిస్టర్స్. వెరీ గుడ్. ఆడపడుచులు అండ్ ఇక్కడ సిస్టర్స్. చూద్దాం ఎవరి ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ బలంగా ఉందో. నా గురించి మీకు తెలుసు, నేను ఎంత అల్లరి చేస్తారో మీకు తెలుసు. మీరు ఎంత అల్లరి చేస్తారో తెలుసుకోవాలిగా. మీరు జోక్ చెప్తారా, పాట పాడతారా, మీ ఇష్టం. ఎంటర్టైన్ చేయాలి, ఓకేనా? ఫస్ట్ నాగలక్ష్మి గారు జోక్ చెప్తాను. జోక్ చెప్తారు. రెడీ? ఒక అత్తయ్య ఉంటుంది, తనకి ముగ్గురు అల్లుళ్ళు అనమాట. ఆ, వాళ్ళలో ఎవరు మంచి అల్లుడు అని తెలుసుకోవాలనుకుంటుంది. వెరీ నైస్. ఓకే, అయితే తను సముద్రం దగ్గరకు వెళ్ళి దూకపోతుంది అనమాట. ఫస్ట్ అల్లుడు వస్తాడు, కాపాడతాడు. నా అల్లుడు చాలా మంచోడు అని కారు కొనిస్తుంది. ఓహో. సెకండ్ అల్లుడు వస్తాడు, బైక్ కొనిస్తుంది, కాపాడతాడు తను కూడా. థర్డ్ అల్లుడు వస్తాడు, ఈ కారు ఇతనికి బైక్, నాకేముంది సైకిలే కదా అని తను నెట్టేస్తాడనమాట. సముద్రంలో నెట్టేస్తాడు. ఇంకా చచ్చిపోయింది. ఇంటికి వెళ్ళి చూసేసరికి BMW కార్ ఉంటుంది. ఆ కార్ ఎలా ఉంటుంది? ఆ కార్ ఎలా ఉంటది? రెడ్ కలర్ లో ఉంటది, షైనింగ్ షైనింగ్ ఉంటది. కలర్ కాదండి, ఆ కార్ అక్కడ ఎలా ఉంటుంది? కారు పెట్రోల్ వేస్తారు కదా, పెట్రోల్ నడిపించుకొని వస్తారు. ఆ కార్ షోరూమ్ లో నుంచి వస్తుంది, పెట్రోల్ ఉంటుంది. అది కాదండి, ఆ కార్ అక్కడ ఎలా ఉంటుంది? ఎవరో ఒకరు తెచ్చి పెడితే వస్తుంది. వాళ్ళు మావయ్య ఇస్తాడు. ఓ, నా పిల్లని చంపేసినా నేను ఎప్పటి నుంచో ట్రై ఇస్తాడు. ఇప్పుడు మీరు? నేను జోక్ చెప్తానండి. జోక్ చెప్తారా? వెరీ గుడ్, చెప్పండి. ఒక అడవిలో ఒక టైగర్ పెళ్లి చేసుకుంటుంది. వెరీ గుడ్. సో అన్ని యానిమల్స్ ని ఇన్వైట్ చేసింది. కానీ అన్ని యానిమల్స్ ఏంటి, అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళి టైగర్ తోటి ఒక ఫోటో దిగాలంటే భయపడుతున్నాయి. సో అన్ని విషయం ఎలా దూరం నుంచి ఎందుకంటే టైగర్ అంటే భయం కదా. కానీ ఒక్క క్యాట్ మాత్రం టైగర్ దగ్గరికి వెళ్ళింది, సెల్ఫీ తీసుకుంది, చాలా డేర్ గా ఉంది. అయితే టైగర్ కి చాలా కోపం వచ్చింది. ఏంటి ఇన్ని యానిమల్స్ ఉన్నాయి కదా, అన్ని భయపడుతున్నాయి, నువ్వు జస్ట్ క్యాట్ వి, నీకెందుకు భయం లేదు అని అడిగింది. దేనికి? ఆ క్యాట్ మా ఇంట్లో ఎప్పుడో పుట్టి పెరిగింది. ఆ క్యాట్ ఇంటి పేరు ధైర్యం ఉండొచ్చు. సరే చెప్తా. క్యాట్ అంది కదా, బాబు నేను పెళ్లికి ముందు టైగర్ నే, పెళ్ళైనాక ఇలా అయ్యా, ముందు ముందు నువ్వు కూడా ఇంతే. బాగుంది జోక్, గట్టిగా చెప్పలు కొట్టదా. సూపర్. ఇప్పుడు మీరు? నేను మిమ్మల్ని అడుగుతాను క్వశ్చన్. ముందే ఇక్కడ ఉన్నది ఈడ జారింది, ఈ ఆడాల మజాకతో ఈడ నుంచి కిందికి వెళ్తుంది. కాలేజ్ కి కాఫీకి తేడా ఏంటి? కాలేజ్కి వెళ్తే కాఫీ పెట్టడం ఏంటో తెలుస్తుంది. ఓన్ ఎక్స్పీరియన్స్ కాదు అడుగుతుంది, ఫజిల్ అడుగుతుంది. ఫజిల్? నాకు ఈ ఫజిల్ రావట్లేదే. అక్కడ కదిలించకండి, అక్కడేం లేదు. ఏమో, నేను ఓడిపోయా. కాఫీలో షుగర్ ఉంటుంది, కాలేజ్ లో మంచి మంచి ఫిగర్స్ ఉంటాయి. అవును, ఫిగర్ గురించి నువ్వే మాట్లాడాలి. డైలాగ్ చెప్తారా? సచ్చింది గుర్రే. ఓకే, రెడీ, యాక్షన్. ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కి అబ్బో పెద్ద ఫ్యాన్. మీ ఆయన? అది మార్చి చెప్తాను. అది మార్చి చెప్తా. వెరీ గుడ్. ఒంటి పేరు జమున, ఇంటి పేరు సమ్మిట, రవి గారికి అబ్బో పెద్ద ఫ్యాన్.
ఒక్కసారి ఇక్కడ చాలా మంది టీవీ చూస్తున్నారు, వీళ్ళకి అదే డైలాగ్ ఒంటి పేరు జమున, ఇంటి పేరు సమ్మిట, రవి గారికి అబ్బో పెద్ద ఫ్యాన్. సూపర్. ఒక్కసారి ఇక్కడ చాలా మంది టీవీ చూస్తున్నారు, అబద్ధాలు నేను అన్నిసార్లు చెప్పలేను. వాళ్ళకి ఒక్కసారి అదే మాట. నా ఫ్యాన్. ఒంటి పేరు జమున, ఇంటి పేరు సమ్మిట, రవి గారికి అబ్బో పెద్ద ఫ్యాన్. ఈసారి అబ్బో అని పెద్దగా లాగలేదు, అబ్బో పెద్ద ఫ్యాన్ అట్లా లాగ. అనవసరంగా చెప్పానేమో. ఏ జమునక్క ఎందుకు అట్లా చేస్తావు? నువ్వు లాస్ట్ టైం అబ్బో అన్నావు, ఈసారి చిన్న అబ్బో అన్నావు. ప్లీజ్ ఇంకొంచెం లాగితే ఇంకొంచెం తగ్గిద్ది. ప్లీజ్ చాలా మంది. నా ఫ్యాన్. ఒంటి పేరు జమున, ఇంటి పేరు సమ్మిట, రవి గారికి అబ్బో పెద్ద ఫ్యాన్. కాదు ఫస్ట్ రౌండ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే. సో ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకి అర్థాల వేర్లలో నేను చెరో టీంకి ఒక్కొక్క టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ గురించి మీరు 90 సెకండ్స్ మాట్లాడతారు. కానీ ఎక్కడ కూడా నేను ఇచ్చిన టాపిక్ మెన్షన్ చేయకుండా మాట్లాడతారు. ఇంట్రెస్టింగ్ గా మాట్లాడండి. అండ్ ఎవరైతే తక్కువ సార్లు నేను ఇచ్చిన పదాన్ని వాడతారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. ఓకేనా? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. రెడీ? మీరు కొత్త ఇల్లు కొన్నారు, గృహప్రవేశం చేయాలి, మీ చుట్టాలని ఇన్వైట్ చేయాలి. కానీ ఎక్కడ కూడా ఇల్లు, హౌస్ అనే పదం రాకుండా ఇన్వైట్ చేయండి. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. హాయ్ నాగలక్ష్మి, బాగున్నావా? బాగున్నావా? ఎలా ఉన్నావు? నేను ఫైన్. మీ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు. మీ పిల్లలు బాగున్నారా? ఫైన్. నీకు సర్ప్రైజ్ చెప్పడానికి వచ్చాను. అవునా? కంగ్రాట్స్. ఏంటది? అవును, మేము వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయిపోతున్నాము. అవునా? ఎక్కడ? గచ్చిబౌలిలో. అవునా? ఆ ఫంక్షన్ నేను ఇన్వైట్ చేయడానికి ఈ రోజు వచ్చాను. అదే ఏ ఫంక్షన్? వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయ్యే ఫంక్షన్. కానీ ఏ ఫంక్షన్ చెప్పండి పాపం, ఆవిడకి ఏమో అర్థం కావట్లేదు. నాకు అర్థమైందండి. లేదు ఏ ఫంక్షన్ చెప్పాలి. మీరు తప్పకుండా రండి. అలాగేనండి. నేను కూడా మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటండి అది? మీరు కూడా ఆ ఫంక్షన్ చేస్తున్నారా? మేము కూడా వేరే చోటుకి వెళ్తున్నాం. అందరు కలిసి ఆ ఫంక్షన్ లో చేయండి. ఫంక్షన్ కి ఎవరెవరు వస్తున్నారండి? మా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారు, బాహుబలి, ప్రభాస్ గారు. కూడా ఇన్విటేషన్ రవి గారిని కూడా ఇన్వైట్ చేద్దాం. ఆ ఫంక్షన్ కి రవి గారు లోపలికి రానిస్తారా? ఫంక్షన్ కి ఇన్వైట్ చేసేది దానికి కదండి, లోపలికి రమ్మని. అదే ఎక్కడ? గచ్చిబౌలి. గచ్చిబౌలిలోకి వచ్చి డప్పు కొట్టి నాగలక్ష్మి మానస అని ఫోన్ చేస్తే చెప్తాను. ఫోన్ నంబర్. ఓకే, ఫోన్ నంబర్ ఇస్తా. ఫోన్ నెంబర్ ఉంది కదండి. ఎవరైనా పిలుస్తున్నారండి ఫంక్షన్ కి? మహేష్ బాబు ఇన్వైట్ చేస్తున్నాము. మహేష్ బాబుని ఇన్వైట్ చేస్తున్నారా? రవి గారిని చీఫ్ గెస్ట్. మీరు ఆ మహేష్ బాబు అనుకుంటున్నారేమో వచ్చేది. మీ ఇంట్లో పాల ప్యాకెట్ వేసేది ఆయన పేరు కూడా మహేష్ బాబు. మీరు రండి, మీకు తెలుస్తుంది ఏ మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారండి. సో తప్పకుండా రండి. అలాగేనండి. మీరే ప్లేస్ కి షిఫ్ట్ అవుతున్నారు? మేమండి కూకట్పల్లి. అవునా? సో ఎంత పడిందండి? 1 crore. మూడు పడ్డాయి. టైం అవుట్ అయిపోయింది. టైం అవుట్. వెరీ గుడ్. చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఒక్కసారి కూడా ఇల్లు గానీ హౌస్ గానీ వాడకుండా ఫంక్షన్ అని చెప్పి మొత్తంగా అనిచ్చేసారు. ఎనీవేస్ వెరీ గుడ్. ఒక్కసారి కూడా వాడలేదు. నేను మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే అరాచకం జరిగింది. ప్రిన్సిపల్కి వెళ్ళి లీవ్ లెటర్ బదులు లవ్ లెటర్ ఇచ్చారు. అయిపోయి దాని తర్వాత రియాక్షన్స్ ఏమైపోయాయో మీరు చెప్పాలి. లెటర్ అనే పదం రాకుండా మీరు ఏమో అన్న మాట్లాడండి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. హాయ్ జమున, నిన్న రాలేదే? కొంచెం తలనొప్పిగా ఉండి రాలేకపోయాను. ప్రిన్సిపల్ కి అది రాసిచ్చావా? అప్లై చేద్దాం అనుకున్నాను, కాకపోతే అప్లై చేయడం కోసం తలనొప్పి అని వచ్చింది. అప్లై చేద్దాం అనుకున్నాను, కాకపోతే హెడ్ ఏక్ అని ముందే ప్రిపేర్ అయ్యి లెటర్ రాసి పెట్టాను. హెడ్ ఏక్ రాద్దాం అనుకున్నాను, కాకపోతే హెడ్ ఏక్ అని రాద్దాం అనుకున్నాను. మొన్న మీ బ్రదర్ వచ్చి నిన్న డ్రాప్ చేసి వెళ్ళారు కదా, అప్పుడు కొంచెం ఫ్లాట్ అయ్యి మీ బ్రదర్ కోసం రాసిన లెటర్ ని కూడా ఆ బుక్ లోనే పెట్టాను. బై మిస్టేక్ అయ్యి మీ బ్రదర్ కి ఇవ్వాల్సింది ప్రిన్సిపల్ గారికి ఇచ్చేసాను. పాపం ఎంతమందినో చూస్తుంటాడు కదా, ఫ్లైట్ తీసుకున్నాడు. మీరే ప్రిన్సిపల్, మీరు సారీ అని చెప్పండి అంతే. ఏంటిది? ఎవరికి రాశావు? బై మిస్టేక్ అండి. అదే ఇందా నుంచి ఆలోచిస్తున్నాను. మిస్టేక్ అయి మీకు ఎలా ఇచ్చారు? ప్రిన్సిపల్ నేనా నువ్వా? మీరు కాబట్టి నేను ఎంత ఫీల్ అవుతున్నాను. మంచోళ్ళారన్నా ఉంటే కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యారని. కన్ఫ్యూజన్ లో ఉన్నారు మా పిన్ని మా పెద్దమ్మలు. ఎందుకంటే ఫస్ట్ 5 సెకండ్ లోనే లే అని అన్నది లెటర్ వరకు వెళ్ళిపోయింది.
నో ప్రాబ్లం, కష్టపడ్డారు, అర్థమైంది. బట్ పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సూపర్. అండ్ ఈ రౌండ్ లో ఏకదాటిగా దూసుకెళ్తూ ఒక్కసారి కూడా నేను ఇచ్చిన పదం వాడుకుంటూ అసలు ఎంత ప్రిపేర్ అయ్యారు. ప్రోగ్రామ్ అయిపోయిందాక వాడవండి. మీరు వాడితే మీకు వచ్చే గిఫ్ట్లు క్యాన్సిల్ అయ్యాయి. ఓకేనా నాగలక్ష్మి గారు? ఫిక్స్డా? ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. ఇప్పుడు ఛాలెంజ్ ఒప్పుకున్నారు. ఈ ఎపిసోడ్ లో ఇల్లు లేదా హౌస్ అనే పదం వస్తే వచ్చిన గిఫ్ట్ నాకు ఇచ్చేస్తారంట. కానీ ఇప్పుడైతే గిఫ్ట్ ఇచ్చేద్దాం. కంగ్రాచులేషన్స్. సూపర్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఇక్కడ ఉన్న ఆడియన్స్ కి గిఫ్ట్ ఇచ్చే రౌండ్, దాని పేరే కలర్ఫుల్ చిలక. సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాము. ఆడాల మజాకాలో. అండ్ సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ కి థ్యాంక్ యూ అని చెప్పి గిఫ్ట్ ఇచ్చే రౌండ్. రెడీగా ఉండండి. ఒక్కసారి అందరు నవ్వండి, నేను నా సెలెక్షన్ లో ఈజీ అవుతుంది. సూపర్, చాలా బాగున్నారు. భజన చేద్దాం, ఇప్పుడు కాదు, తర్వాత చేద్దాం. రెడీ? ఇప్పుడైతే అందంగా అలా ముందుకెళ్ళి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక మంచి రసాత్మకమైన పోజులు ఇవ్వాలి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి టాస్క్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. రెడీ? మ్యూజిక్. పిల్ల 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 పెప్పర్మెంట్ పిల్ల ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల కాదల్ తీసుకుని నువ్వే అని పైకటి చెప్పాలా. మై డార్లింగ్ మై డార్లింగ్ మై డార్లింగ్ డార్లింగ్ బేబీ మై డార్లింగ్ మై డార్లింగ్ మై డార్లింగ్ డార్లింగ్ బేబీ. డాన్స్ చేసి అలవాటైందా? ఏమైంది అసలు? స్టార్టింగ్ ఏమో అయింది. అందరు బాగానే నడుచుకుంటూ వెళ్తారు, మీకు ఏదో ఆ బొమ్మకి కీర్చి తిప్పి వదిలేసినట్టు. ఏమైంది పిన్ని, ఎందుకు అట్లా అయింది? మీరు డాన్స్ చేయించి అలవాటు అయిపోయింది. డాన్స్ నేను డాన్స్ చేయిస్తా కాబట్టి మా ఎపిసోడ్లు చూసి అలా అలవాటైందా? ఇప్పుడు అసలైన టాస్క్. మనందరికి ఫేవరెట్ హీరోలు ఓ సీనియర్ ఎన్టీఆర్ గారు, ఓ శోభన్ బాబు గారు, ఓ చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఇలా ఉన్నారు కదా. కానీ నా ఫేవరెట్ హీరో నారాయణ మూర్తి గారు. అలా జెండ తీసి ఇలా ఎన్ని మంచి మంచి సినిమాలు తీసినట్టు ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. మనం అందరం ఒకటిలాగానే ఉండాలి, ఒకటిలాగానే బతకాలి. ఆయన కొంచెం కామెడీగా తీసుకొని చేస్తే అదే మీ అంటే ఆడలు చేస్తే ఎలా ఉంటది అని చూడాలనుకుంటాను. భలే ఉంటది అసలు. ఎక్స్ప్రెషన్ బీవత్సంగా మళ్ళీ మీ ఇష్టం అన్నట్టు చేయండి, రచ్చ చేయండి. నువ్వు చేస్తావు రచ్చ, నువ్వు కాదు, వీళ్ళు ముగ్గురు. మీరు చేస్తారు కానీ వీళ్ళు ముగ్గురు చెప్తారు. రచ్చ చేయాలి. రెడీ? మ్యూజిక్. నేను ఫిక్స్ అయినాక ఎవడి మాట వినడు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. సుత్య మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది. ఏం లేదు, అట్ట ఇట్ట తిప్పి మీరు ఎట్లయితే బట్టలు ఉతుకుతారో అలా గాల్లో ఉతకడమే, అంతే. ఓకేనా? ఫస్ట్ మీకు ఈజీగా ఉండడానికి, రచ్చ చేయడానికి మా పిన్నే వస్తుంది ఫస్ట్. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. సుత్య మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది. ఆహా, సూపర్. మీ పేరేంటి? మంజుల గారు. అసలు మియాపూర్ లో సమంతాకి అంత క్రేజ్ ఉందో లేదో తెలియదు, కానీ ఈ ఎపిసోడ్ తర్వాత మంజుల గారికి అంత క్రేజ్ ఉంటది. ఇప్పుడు మీ పేరండి? స్వాతి అండి. స్వాతి గారికి శృతి హాసన్ పేరు ఇద్దాం. రెడీ? మ్యూజిక్. అరకలు బట్టేది మనం, శలకలు దున్నేది మనం, కంచకాడ మనం, ఆ మంచకాడ మనం. మీకేమైనా బట్టలు ఉతికే షాప్ ఉందా? ఓ దులుపుతూనే మా పెద్దమ్మ చేస్తుంది. మా పెద్దమ్మ తర్వాతనే ఇగో పెద్దనాన్ని తలుసుకో ఒకసారి, అలా వచ్చేస్తుంది. ఓకేనా? రెడీ? మీ పేరేమన్నా? జ్యోతి. జ్యోతి పెద్దమ్మ. రా పెద్దమ్మ.
రెడీ మ్యూజిక్. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో పేదల పాలిటెన్నీయలో మరి పెన్నిధి జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. డాన్స్ చేయమంటే ఉన్న దోమలన్నీ ఇలా కొట్టింది ఇంట్లో. బాగా చేశారు జ్యోతి పెదప. ఇప్పుడు మీకు దగ్గర నుంచి శృతి హాసన్ ని చూడాలనుందా? రెడీ ఎక్స్ప్రెషన్ మ్యూజిక్. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో పేదల పాలిటెన్నీయలో మరి పెన్నిధి జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. దగ్గర నుంచి మాంకలమ్మ జాతరను చూసిన. వామ్మో, బోనాలు పండగని దగ్గర నుంచి చూసిన. ఒక్కసారి కళ్ళు పెద్దది. అది కళ్ళ పెట్రోమాక్స్ బల్బులా? హ్యాట్స్ ఆఫ్, గట్టిగా చెప్పండి. నిజంగానే ఒక కష్టమైన టాస్క్, చేస్తారా లేదా అని ఆలోచించాం, కానీ నలుగురు మాత్రం యు జస్ట్ కిల్డ్ ఇట్. సూపర్. అండ్ నలుగురిలో ఎవరు బాగా చేశారంటే పెట్రోమాక్స్ బల్బులు, బోనాల జాతర, మా అంకలమ్మ దగ్గర నుంచి చూసా ఇవాళ. సూపర్, మీకంటే బెస్ట్ ఎవరు చేయలేదు ఇంకా. సూపర్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి ఒక అందమైన గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా థర్డ్ రౌండ్ మన పార్టిసిపెంట్స్ తో వెళ్ళిపోదాము. దాని పేరే సూపర్ మచ్చి. ఏం లేదు, సింపుల్ గేమ్. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ సర్కిల్ ముంగుతుంది. ఆ సర్కిల్ పక్కన ఒక పార్టిసిపెంట్ నిల్చుంటారు. అండ్ మా వెనకాల ఆడియన్స్ లో అందరి చేతిలో, ఆల్మోస్ట్ అందరి చేతిలో బెలూన్ బుడగలు ఉన్నాయి. ఒక పార్టిసిపెంట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బుడగను తీసుకొచ్చి ఆ రింగ్ లో పెడుతుంది. అండ్ పక్కనున్న పార్టిసిపెంట్ ఈ కర్రతోని ఆ బెలూన్ ని పగలగొట్టాలి. పగలగొట్టిన తర్వాతనే ఇంకో పార్టిసిపెంట్ పరిగెట్టి ఇంకో బెలూన్ ని తీసుకురావచ్చు. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. రెడీయా? రెడీ. 3, 2, 1 గో. రింగ్ లోనే పగలగొట్టాలి. పరిగెట్టు. అంతే, వెరీ గుడ్. వెరీ గుడ్, ఫాస్ట్. టైమ్ అప్. వెరీ గుడ్, సూపర్ స్కోర్. 1 minute లో 6 బెలూన్లు పగలగొట్టారు. ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ మీరే గెలుచుకున్నారు. ఇప్పుడు వీళ్ళని చూద్దాం. ఇప్పుడు మీరు 7 పగలగొడితే ఈసారి గిఫ్ట్ మీకు, లేకపోతే వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఓకేనా? సో టార్గెట్ ఇప్పుడు 7 బెలూన్స్. జాగ్రత్తగా ఆడండి. 3, 2, 1 గో. అయ్యో, వీళ్ళకి ఆడల మజాగా.
ఎంత ఆశించా ఏదో ఏదో జరుగుతుంది ఇవాళ కనీసం 10-12 పేలుస్తారేమో అనుకున్నా. ఈవెనేమో ఆ మూలలు కొట్టే దాంట్లోనే బిజీ ఉంది. థర్డ్ రౌండ్ లో సూపర్ మచ్చి రౌండ్ లో కూడా మీరే గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. కొట్టేస్తానే నీ జామ్ పండు లాంటి బుక్క నొక్కేస్తానే, కొత్తపేట కాడ కొంగులాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే రే. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి మా లాగ లక్ష్మి అండ్ టీమ్ కి ఇంకోసారి గిఫ్ట్ వచ్చేసింది. కంగ్రాచులేషన్. అండ్ అలాగే ఇవాళ మా ఎపిసోడ్ లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు అండ్ చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ త్రూ కూడా మనకు ఎంటర్టైన్మెంట్ వచ్చింది కాబట్టి, మీరు ఉట్టి చేతులతో వెళ్ళడం నాకు నచ్చదు కాబట్టి మీకు కూడా ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే ఆడాల మజాగా చూస్తుండండి. బాయ్ బాయ్. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో, పేదల పాలిటె నీయలో, మరి పెన్నిది జెండె నీయలో. కొట్టింది తిరుగు పొంద ఆడపండి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాను, సరా దాగి చిందేస్తాను. ఫస్ట్ నడిచినప్పుడు బాగానే ఉండే, సెకండ్ భోజనాలకు వెళ్ళినట్టు వెళ్ళాను. ఏమండి తాగి దింపాలి కదా, మీకు దింపే అలవాటు లేదా? నీ పోజులు నీ కెమెరాకి అప్పటి నుంచి